ఇదిగో అవసరానికి అప్పిచ్చారు. లేదు, నీ ఆస్తి చూసి అప్పిచ్చాను. వాయిదాలు వేయకుండా ఏ రోజు వడ్డీ ఆ రోజు కట్టేస్తూ ఉండు. అలాగేనండి. రేయ్, ఏంట్రా మోత? పెళ్లిల్లో కొత్త పాటలు వాయించమని గొడవ చేస్తున్నారు. అందుకనే అడవిరాముడు సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను. నీ అబ్బా శంకర్ మహాదేవన్ జనరేషన్ లో కేవీ మహాదేవన్ పాటలు ఏంట్రా? ఏదైనా లేటెస్ట్ సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా లేటెస్ట్ అంటే ఆడి దగ్గర లవకోస గుండం కదా ఉంటాయి, వాయించారంటే దోలు తీరిపోద్ది. నువ్వు నోర్మై. హలో, ఒక్క నిమిషం ఉండండి. రేయ్, ఆ లేడీస్ టైలర్ కామేశ్వర గారి ఫోన్ వచ్చిందని చెప్పు. ఇదిగో కామేశ్వరరావు. ఏంటిది? బ్లౌజ్ జాకెట్ కుట్టిమ్మనిస్తే బాడీ కుట్టిస్తావా? నాకు మామూలుగానే మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇది తొడుక్కొని ఇదిలోకి వెళ్తే ఇంకేమైనా యాక్సిడెంట్ అయిపోవు. అందుకే ఆది జాకెట్ వద్దు, డైరెక్ట్ గా కొలతలు తీసుకుంటాను అంటే నువ్వు ఇవ్వలేదు. సరేరా, ఇదిగో ఎవ్వరు లేరు, కొలతలు ఇద్దు గాని. చెప్పు తెగుద్ది. ఈ టచింగ్ లొద్దు, లైవ్ లో చూసావుగా, సైజ్ చేసివ్వు. నేను కుట్టేప్పుడు మళ్ళీ ఏ సైజు లో ఉంటుందో ఇది. కామేశ్వరరావు, ఫోన్ వచ్చిందిరా. హలో, ఏమే పుట్టింటికి వెళ్ళి 4 రోజులు అయింది, కాపురానికి వస్తావు రావా? బోర్డర్ నుంచి మీ బావగారు వచ్చారా? వస్తే నీ ఎక్కగా ఆనందం, నువ్వెందుకు అక్కడ ఉండమంటున్నాడా? మీ బావను 3 నెలలు నువ్వు అక్కడే ఉంటావా? కట్టుకున్న మొగుడికి నేను ఏమైపోవాలి? ఫోన్ పెట్టేసింది అంటే నేను పక్కన పెట్టేసింది అనమాట. ఊరి నుంచి వచ్చాక చెప్తాను దాని పని. హలో, నువ్వేంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? ఫోన్ మాట్లాడేశాను కదా. మరి డబ్బులు బాబా? డబ్బులేంటి, ఇంకా మీకు ఫ్రీ కదా. నాకు నీకు కాదు. నీకు నాకు ఏంటి, ఫోన్కి ఫ్రీ కదా. నీలాంటి అదోళ్ళందరూ గంటలు మాట్లాడుతున్నారని నిమిషానికి 3 రూపాయలు రేట్ ఇట్టాను. 2 minutes వెయిటింగ్, 1 minute టాకింగ్, మొత్తం 9 చెల్లు. ఆ మొక్క నువ్వు ముందు చెప్పాలి. నువ్వు అడిగితే చెప్పేవాడిని. ఇస్తావని మిషన్ తీసుకొచ్చి కొట్లాడించమంటావా? ఏంటి 9 రూపాయలకి 9,000 మిషన్ అట్టుకొచ్చేస్తావా? వద్దులే, ఇదిగో చిల్లరి. చిల్లర లేదు, నెక్స్ట్ కాల్ చూసుకుందాం. ఈ చేతికి డబ్బులు ఇస్తే కృషి బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టే. మీ ఫ్రెండ్ వేణు గారు ఇచ్చారే. ఎలా సత్యబాబా, ఎలా ఉన్నావు? కూర్చునే ఉన్నాను. ఏంటోరా, నీకోసం నిన్నటి నుంచి కాలరిగా తిరుగుతున్నాను. ఏ చెప్పులేసుకోలేదా? ఏం కట్ చేస్తావరా జోకులు? టీ తాగుతావా? ఏంటోరా, ఫ్రెండ్షిప్ కి నువ్వు ఇచ్చే వాల్యూ వేరు. రే గఫారో, 2 టీ. రాయారు, ఎదర సత్యబాబు కొట్లోంచి టీ ఆర్డర్ వచ్చింది. మాకు వినపడింది. మరి అటుకెళ్ళు. నువ్వు అట్టు తిను. సత్యబాబు గారు టీ ఆర్డర్ ఇచ్చింది తెమ్మని కాదు, మరి వద్దని. వద్దంటానికి ఆర్డర్ ఎందుకు? నీలాంటి అదవి ఎవడో వెళ్ళి ఉంటాడు, మరి ఎదుగు అలాగే ఆర్డర్ ఇస్తుంటాడు. రోజు ఇలాగే 60 టీలు ఆర్డర్ ఇస్తాడు. ఆఖరికి ఎవరూ లేనప్పుడు సింగిల్ టీ వాడు ఒక్కడే తాగేస్తాడు. ఏంట్రా వచ్చావు? అలా అంటావేంట్రా? నిన్ను 1000 చేపలు అడిగితే ఇస్తానన్నావుగా. నిన్న నువ్వేమన్నారా? ఓ 1000 ఉంటే అడ్జస్ట్ చేయరా, రేపు 9 గంటకల్లా ఇచ్చేస్తానన్నాను కదా. ఇప్పుడు టైం ఎంతరా? 10. 9 తిరిగి ఇచ్చేస్తానని 10 వచ్చి తీసుకెళ్తానట్ట. నిన్ను డబ్బులు అడిగినందుకు నా చెప్పు వదిలే. లేడీస్ చెప్తాను, నేను కొట్టుకోవాలరా. మా లేడీస్ ఎవరికి చెప్పులు లేవు, నాదేవరా బూటు. వీడికి పరుగు దక్కాలంటే జాగింగ్లు డైటింగ్లు చేయక్కర్లేదు. వీడి చుట్టూ రోజు చేపల కోసం తిరిగితే చాలు, రోజుకో కేజీ అయినా తగ్గొచ్చు. మీరు ఇలాంటి ఎదవైడా నీకండి. రేపటి నుంచి బరువు తగ్గించబడి అని బోర్నెట్టి ఈ బిజినెస్ కూడా చేసేస్తాడు మా వాడు. సరేలే, చేయి బదులుకోవాలంటే యాదవకి ఏ వడ్డీ వేసేస్తాను అనొచ్చుగా. సత్యబాబు గారు, ఈ నెల జీతం కొంత ముందిప్పిస్తారా? ఎందుకు బాబు? ఊరు నుంచి మా మరదలు వస్తుంది, సీర కొనిద్దామని. పెళ్ళానికి లంగలేదు కానీ మరదలకు సీర కొనిస్తావా? అవునరా రే, నేను పెళ్లిలో 2 ట్యూబ్లైట్లు పగలగొట్టా ఉంటా. అది బిగిత్తుంటే షాక్ కొట్టి చేయి జారిపోయింది. కాలు జారినా చేయి జారినా నాకు సంబంధం లేదు. బాటి ఖరీదు 850 రూపాయలు. ఈ నెల జీతం పోగా 150 రూపాయలు నువ్వే నాకు బాకీ. వడ్డీ సెపరేట్. ఏంటలా ఎరిమొహం వేసుకొని చూస్తున్నావు? మనకి టీ అయినా మంచినీళ్ళు అయినా ఇలా బాటిల్లో పోసుకొని తాగితేనే సాటిస్ఫాక్షన్. నిన్న మా నాన్న పక్క సందులోకి ఫోన్ చేశారు. పక్కింట్లో ఫోన్కి ఏమైంది? వాళ్ళు పిలవడం మానేశారు. విషయం ఏం చెప్పు. తినడానికి ఎలాగో మేము పంపిస్తున్నాం, కనీసం ఉండడానికన్నా మీరు చూసుకోకపోతే ఎలా అని తిట్టిపోశారు. ఉండడానికి మా నాన్న ఇచ్చిన కొంప ఉంది కదే. కొంపుంది కానీ దానికి కరెంట్ లేదు. బిల్లు కట్టలేదని నిన్న ఫ్యూజ్ బీక్ వెళ్ళిపోయారు. పిల్లమ్మండ చదువుకోవడానికి రాత్రి ఇంట్లో దీపం కూడా లేదు. నువ్వు ఉండగా కరెంట్ ఎందుకే? ఇంటికి దీపం ఇల్లాలే. ఒరే ఆసు జాకి, ఏం చేస్తున్నారా? ట్రాక్టర్ మేడ కడుతున్నాం. ఆహా, నా వారసులు అనిపించేహారా. నేను పేకలో డబ్బులు సంపాదించి మేళ కడదాం అనుకున్నాను, మీరు ఏకంగా పేకతోనే మేళ కట్టేస్తున్నారు. సేబాసరా. స్కూల్కి వెళ్లకుండా ఆటలు ఎందుకు ఆడుతున్నారో అడగండి. ఎరా, స్కూల్కి ఎందుకు వెళ్ళదు? ఫీజు కట్టలేదని పంపించేశారు. ఏమే ఫీజు ఎందుకు కట్టలేదా? డబ్బులు లేక. మీ బాబుని అడగచ్చు కదా. ఎన్నిటికీ ఆయన అడగమంటారు? ఆవకాయ దగ్గర నుంచి మీ అండర్వేర్ల వరకు అన్ని ఆయన పంపిస్తున్నారు. అందుకే నేను ఇలాంటివి పట్టించుకోవడం మానేశాను. వదిన గారు బాగున్నారా? ఇప్పుడు నేను వెళ్ళాలని చూసి ఇంటి పట్టు నేడుగా ఆ పెద్ద ఆయన పేరు చూసి బోల్డ్ అని కట్నాలు కానుకలు తగిలేసి మరీ మాయదారి మొగుళ్ళని మనకు అంటగట్టారు. మరే మన డబ్బులు మనం దాచుకున్నా హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ కాలు మీద కాలేసుకుని బతికేవాళ్ళం. ఆ డబ్బు అంతా తీసుకొచ్చి వీళ్ళదాని పోసాం. ఓ మంచి రోజు చూసుకొని నుయ్యో గొయ్యో చూసుకోవడం బెటర్. ఈ కుర్ర వెధవలు లేకపోతే ఆ పని ఎప్పుడో చేసేదాన్ని. నీది ఫీజు ప్రాబ్లం,
నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, ఆ. నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమ్ వేసి వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? ఆ. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బాటిల్ అమ్మేస్తేనే. ఒరేయ్, ఆ. మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఆ. ఒరే చిన్నోడా, రొటీన్కి భిన్నంగా నువ్వు ఇయ్యాలో మాట చెప్తే తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరేయ్, ఫీజు కట్టలేదని ఆసు గాని జాకి గాని స్కూల్ నుంచి పంపించారా? ఒరేయ్, కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే వెయ్యి ఇస్తే. ఇవ్వనని చెప్తున్నానుగా. ఒరే ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దవాళ్ళం, కనీసం లివ్వని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరావు. పొలంలో పంట లేదని చెప్పరా నమ్ముతాం, మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి, ఇవ్వను. రేయ్, అన్నలోని కూడా చూడకుండా ఎలా చీకట్టి వెళ్ళిపోతున్నాడో చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు, పొద్దు నుంచి నోట్లో సుక్కపడక లివర్లో పవర్ పోయి ఎలా షివర్ అయిపోతున్నాను చూడు. సర్లే, మేమెవరితో చెప్పుకోం. నా చేతులు చూడు మొక్కల తాలకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరగ్గా. అప్పుడప్పుడు ఇలా తమ్ముళ్ళు ట్రబులింగ్ ఇస్తారనే ఆల్టర్నేటింగ్ గా భావనలు కూడా ఇస్తాడు ఆ భగవంతుడు. బావగాడా ఇస్తాడా? ఏంటి ఇచ్చేది? నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి, అత్తిలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కే ఉండాలా? మన అత్తిలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్ కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడ్రా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? ఓయ్, అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా, నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా,
నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరేళ్ళు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు అక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? అద్దు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్ వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వస్తు పోలేదు కదా ఉద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు రా నమ్మిడి బామ్మద్ది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనివ్వను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. ఏంటి నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే మీ అన్నల్ని ఆదుకుంటావని మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారిల్లు కాస్త బొడ్డు వారిల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని. అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంటేట్లు చాలా ఉన్నాయి కదా, 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. నీకంటే మీ బావేనయ్యో పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకించుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె ఆగి రైలు కింద పడి చచ్చిపోయాడు. ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతారి గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేది కూడా పావుగంట కింద చెప్పి రెట్టేటమ్మా. చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు? దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు స్టూల్ పట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన. చూడండి, లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగతయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారు కోతంత గిరుకునేప్పటికి కారేసుకు వచ్చేసి కాలట్టుకుని ఓ సవర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్ మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈ షాప్ మొత్తం లేచిపోద్ది కదా. ఈ షాప్ తో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్లనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నా. అంత మాట అనకండి సార్. సార్ అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది? మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఈ పొచ్చుడు సూపర్. డ్యూటీలు మారారా? ఎప్పుడు నా క్లాస్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు. వచ్చే నెల నుంచి వద్దులే. చిచి వదిలే. రేయ్
ఇలా ఖాళీ కూర్చొని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు సన్నాయి గడేడి ఆ కొట్టు కిట్టవెన్నిటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు వాళ్ళంటే పాము దూరిందట పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగేశ్వరం ఊదేవాడిని తీసుకొచ్చి నాగేశ్వరం ఊదిస్తే ఇలాగే ఉంటది మరి. ఏవా సత్యబాబు దా సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటావు టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అర్థం చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఎంత? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? నచ్చి ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది? పైసా తీసుకోదలుచుకోలేదు. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా. చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా. హుస్సేన్ సాగర్ ని కోవేశ్వర దగ్గరుండి తవ్వించిందంటే నమ్ముతా. నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పనిచేసింది అనుకో, 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18 లక్షలని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 1,80,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. ఒరే నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు ఎల్కేజీ తక్కువ డేటి. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా మరి? ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తుందా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లు వేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కూల్ డ్రింక్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్ప నూర్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే ప్రొసీడ్. అమ్ములు నీకు విషయం తెలుసా? ఏంటి? ఆ సత్యబాబు సత్యబాబు అబ్బా, ఆ పేరెత్తేసరికి ఎంత హుషారొచ్చింది. ఇంకా ఎందుకు అతని మీద ఆశలు పెట్టుకుంటావు? నువ్వు నోరు మూవే. ఏమైంది చెప్పు. సత్యబాబుని మన ఊళ్ళోను చుట్టుపక్కల ఊళ్ళలోనూ బ్యాన్ చేశారు. అంటే తినడానికి కొనడానికి లేకుండా చివరికి మంచినీళ్ళు కూడా దొరకకుండా చేస్తున్నారు. ఓ అదేనా, ఇందాక ఒక కుంటోడి దగ్గర మొక్కజొన్న పొత్తు లాక్కొని పారిపోతున్నాడు. డబ్బుంటే చాలు, ఇంకేం అక్కర్లేదనుకున్నాడు పిచ్చివాడు. నీకు అన్యాయం చేసినందుకు వాడికి మంచి శాస్త్ర జరిగిందిలే. అదేంటి నువ్వేదో సంతోషిస్తావని చెప్తే బాధపడుతున్నావు? సత్యబాబు నాకు దక్కకపోయినా పర్లేదు, తను సుఖంగా ఉంటే చాలు. సత్యబాబు ఏంటో మిమిక్రీ హరికృష్ణ గారు, ఏంటి ఇలా వచ్చారు? ఎల్లుండి బుధవారం మా అమ్మాయి పెళ్లి. మరి పెళ్లి కావాల్సినటువంటి టెంట్ సామాను కానివ్వండి, వంట సామాను కానివ్వండి, మరి అదే మాదిరి లైటింగ్ టోటల్ గా మీరు సప్లై చేయవలసిందిగా కోరుతున్నాం. ఎల్లుండా? ఏం వేరే ఆర్డర్ ఏదైనా ఉందా? అబ్బే ఏం లేదండి, వర్కర్స్ కొంట్లో బాగాలేదు. వర్కర్స్ కొట్లో బాలేదా? ఏమైంది? 3 చికెన్ గున్యా, 4 మటన్ గున్యా. అయ్యా, చికెన్ గునియా గురించి విన్నాం, డెంగ్యూ గురించి విన్నాం, ఈ మటన్ గునియా ఏమిటని ప్రశ్నిస్తున్నా. కొత్తగా వచ్చిందిలేండి, ఒక 4 రోజులు పెళ్లి వాయిదా వేయకూడదు? ఆల్రెడీ పెళ్లి పత్రికలు అందరికి వంచినాం, చాలా మంది వస్తున్నారు. నీ బోడీ టెంట్ హౌస్ లేకుంటే ఈ పెళ్లి ఆపే ముచ్చట్నే లేదు. 6 100 కానీ 100 6 కానీ రక్తం ఏర్లై పారినా కానీ ఈ పెళ్లి జరిపిస్తా. అవసరమైతే తెలంగాణ నుంచి సపరేట్ టెంట్ తెప్పించి ఈ పెళ్లి చేస్తా. చెత్త నా కొడుకులు, వీళ్ళ వల్ల 10,000 బుకింగ్ దొబ్బింది. అమ్ములు నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఈ క్యారేజ్ ఏంటి? నీకోసం భోజనం తీసుకొచ్చాను, తిను. కొంపదీసి భోజనం చేశాక ప్రేమించమని అడగవు కదా? ప్రేమ కండిషన్లతో పుట్టదు సత్యబాబు. అయితే తిన్నాకో 1,00,000 బిల్లు ఎత్తావా? అలాంటివేమీ లేవు, కడుపు నిండా తిను. థ్యాంక్స్ అమ్ములు. 2 రోజులైంది భోజనం చేసి, రాత్రి ఆకలి తట్టుకోలేక దొడ్లో ఉన్న పచ్చి బాబేసుకొని కోసుకుని తినేశాను. అదుంచు, రాత్రికి తింటా. రాత్రికి మళ్ళీ తెస్తాలే. మళ్ళీ థ్యాంక్స్ అమ్ములు. నీలా ప్రేమించే మనిషి ఒకరుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయచ్చు. ఇదిగో ప్రేమించే మనిషి అన్నాను కదా అని నిజంగా ప్రేమిస్తాను ఫిక్స్ అయిపోయావు. నేను ప్రణతిని ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ విషయం తనకి చెప్పావా మరి? ఇంకా లేదు. త్వరగా చెప్పు. ఏ? రేపు తను నిన్ను కాదంటే ఆ బాధను నువ్వు తట్టుకోలేవు. నేను చెప్పేద్దాం ఐడియాలోనే ఉన్నాను. ఇదిగో కాస్త బలం వచ్చింది కదా, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. స్టాప్ స్టాప్. ఏంటండి, పెట్రోల్ అయిపోయిందా? కాదండి, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదామని.
అలా గడ్డి మీద దగ్గరికి వెళ్దామా? అయ్యో వద్దండి, రెడీమేడ్ చోటికి పంప్ షెడ్ దగ్గరికి వెళ్తే పబ్లిక్ మిమ్మల్ని ఆ టైప్ అనుకుంటారు. అలా పక్కన మాట్లాడుకుందాం. ఏంటో చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఇదెప్పటి నుంచి? ఆ రోజు రోడ్డు మీద మీకు ఇచ్చింది పెట్రోల్ కాదండి, డీజిలా? కాదు, నా మనసు. ఓ, లవ్ అట్ ఫస్ట్ నైట్ అండి. ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ సైట్. అదే, ఆ రోజు నుంచి మీ మీద ప్రేమ చక్రవడ్డీ లాగా రోజు రోజుకి పెరిగిపోతుంది. పెరిగి మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటుంది. ఓకే. ఓరి నాయనోయ్, మీరు ఇంత త్వరగా నన్ను ప్రేమించేస్తారనుకోలేదు. హలో, నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటా అంటే ఓకే అన్నారు. పెళ్లి చేసుకుంటాను కానీ ప్రేమించడం లేదు. ప్రేమించకుండా పెళ్ళిలో చేసుకుంటారు. ప్రపంచంలో పెళ్లిళ్ళన్నీ ప్రేమించాకే జరుగుతున్నాయా? గొప్ప లాజికేనండి. ఆయన పెళ్లికి ఒప్పుకున్నప్పుడు లవ్ తో పనే ఉంది, పెళ్లి ఎప్పుడు చేసుకుందాం. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఆ విషయం మా నాన్నగారికి చెప్పి. ఇందులో ఆయన ఎంటర్ప్రైజ్ ఎందుకు? కావాలంటే పని చేద్దాం. శుభలాకి లేం చేయక ఫస్ట్ కార్డ్ ఆయనకి ఇచ్చి చెప్దాం. ఆయన ఒప్పుకున్నాకే కదా కార్డులు ఇచ్చాలి. కార్డులు ఏం చేస్తే చచ్చినట్టు ఆయన ఒప్పుకుంటాడు. అలా నేను ఒప్పుకోను. ఓ, అంత పవర్ఫుల్ సెంటిమెంట్ అండి. అవును, నా పెళ్లి విషయంలో నేను ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ ఆయన ఒప్పుకుంటేనే నాకు మీతో పెళ్ళవుతుంది. అనుకున్నానండి, మడత లేకుండా కాజా ఉండదని. సర్లేండి, మీరు ఇదే ఆపరేషన్ కంటిన్యూ చేస్తే ఆయన కాళ్ళ మీద పడైనా సరే మన పెళ్లికి ఒప్పించేస్తాను. అందాక ఈ పువ్వు తీసుకోండి. ఇది కూడా ఆయనకే ఇవ్వండి. ఓ, ఆయన చెప్పకుండా కనీసం పువ్వు కూడా తీసుకోరనమాట. ఇంతకీ ఆయన ఎక్కడ ఉంటారు? అన్యాయం గుండెల్లో నిద్రపోతాను. ఏ, ఇంట్లో నిద్ర పట్టడం లేదా? అది కాదు యువర్ ఆనర్. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి, అధర్మానికి, నీతికి, నిజాయితీకి. ఇదిగో, కేసు నీకు వాయిదా లేకుండా మ్యాటర్లోకి రా. ఎస్ సార్. ఈ నా క్లయింట్. మీ క్లయింట్ నేను. ఓ సారీ. ఈ నా క్లయింట్. సార్, వాదించేటప్పుడు కంట్రోల్ గా ఉండాలని మీకు ఎన్నిసార్లు చెప్పాను. నిన్న అంతే, మీరు అంటూ చేయి విసిరావు. మీ చేతి వచ్చి ఊడొచ్చి బంట్రోతు మూతికి తగిలి 3 కుట్టబడ్డాయి పాపం. మొన్నటికి మొన్న ఇవి రానంటూ చూపుడు వెళ్తూ నా కళ్ళు పొడిచాడు. కళ్ళ చూడదు కాబట్టి లక్కీగా నా కన్ను పోలేదు. సారీ, వెరీ సారీ. మగవాడికి పువ్వు ఎందుకయ్యా, లేడీస్ కమ్ముకో. నేను పూలు అమ్ముకునేవాడు కాదు సార్. ఓ, కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పేవాడివా? ఇప్పుడు ఆ అవసరం లేదులే. కాదండి బాబు, నేను మీ ఫ్యాన్ని. ఓ, కోర్టులో కేసు భలే వాదించారు సార్. థ్యాంక్స్. వస్తా. సార్ పువ్వా తీసుకో. దీని గురించి కాదు సార్, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కేసు విషయం అయితే ఇంటికి వచ్చి మాట్లాడు. మీ అమ్మాయి కేసు. అమ్మాయి కేసా? కేసు అంటే ఆ కేసు కాదు సార్, మీ అమ్మాయి మ్యారేజ్ మ్యాటర్ గురించి. నా పేరు అత్తల్ సత్యబాబు, LKG. ఇది క్యాప్షన్ కూడా వేస్తే నువ్వురా. ఓ, ఆ సత్యబాబు నువ్వేనా? నీ గురించి మా అమ్మాయి చెప్పిందిలే. రా, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో మా అమ్మాయికి పెళ్లి అనే యావజ్జీవ శిక్ష విధించాలనుకుంటున్నాం అన్నమాట. మీకు నా కాలు కడిగి ఛాన్స్ కూడా ఇద్దాం డిసైడ్ అయిపోయాను. కాళ్ళు కడగాలనో మూతులు తుడవాలనో తర్వాత డిసైడ్ చేద్దాం, కానీ నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తావుగా? అవునండి, మెయిన్ బిజినెస్ అదే గానీ సైడ్ బిజినెస్ ఇంకా చాలా ఉన్నాయండి. సైడ్ బిజినెస్ అంటే సారాయి గంజాయి లాంటివే? అయ్యో కాదండి, టెంట్ హౌస్, రైస్ మిల్లు, చేపల చెరువు లాంటివి. ఏమైనా ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదయ్యా. భలే వారు సార్, వరల్డ్ బ్యాంక్ తో సహా మన బ్యాంకులన్నీ చేస్తుంది వడ్డీ వ్యాపారమే కదా. అంతెందుకు, సీఎం గారు కూడా పావుల వడ్డీకే రుణాలు ఇస్తానంటున్నారు కానీ ఫ్రీగా ఇస్తానట్లేదు కదా. ఆయన వడ్డీ పావలా అయితే నీది 10-25 అన్నట్టుగా. ఇప్పుడు ప్రపంచంలో ఇడ్లీలు ఎవరు చేసినా మినపప్పు రవే కదండి వాడేది. అదే ఇడ్లీ మా మంగటార్ హోటల్లో 3 రూపాయలు, సెంటర్ లో 5 రూపాయలు, 3 స్టార్ హోటల్లో 25, 5 స్టార్ హోటల్లో 50 రూపాయలు ఉంటుంది. ఐటమ్ ఒకటైనా రేట్లు మారుతున్నాయి కదండి. అలాగే మా వడ్డీ వ్యాపారంలో కూడా. అంటే ఈ వడ్డీ వ్యాపారంలో నువ్వు 5 స్టార్ హోటల్ లాంటి వాడు అనమాట. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. నీ వాదన నాకు నచ్చింది. జడ్జిమెంట్ చెప్తున్నాను, నువ్వే నా అల్లుడివి. థ్యాంక్స్ మామయ్య. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? మిగతా విషయాలు మాట్లాడుకున్నాక. మనలో మనకి ఫార్మాలిటీస్ అంటే అంకుల్. పెళ్ళన్నాక కట్నం ఉండాలిగా. పైసా అక్కర్లేదు. పైసాలు రూపాయలు ఎవరికి కావాలయ్యా? లక్షల సంగతి. లక్షణమైన మీ అమ్మాయిని ఇస్తే లక్షలు నాకెందుకు? నీకెవడిస్తాడు? మా అమ్మాయికి ఎంత ఇస్తామని అడుగుతున్నాను. అమ్మాయికి మీరు కదా కట్నం ఇవ్వాలి, నన్ను అడుగుతారేంటి? జోకు. తనని ప్రేమించేది నువ్వు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది నువ్వు కాబట్టి జోక్ కాదు. ఇదే రివర్స్ ఫిట్టింగ్ అండి. అందరు కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు, మీరు కన్యాశుల్కం అడుగుతున్నారేంటి? అవును, నీ సంపాదన ఎంత? నెలకి 50-60 వేలు ఉంటుంది. అబ్బో, అంతుంటుంది. మా పాపకి ఏదో 1,00,000-1,50,000 ఉంటుందిలే. అవును, నువ్వేం చదువుకున్నావు? LKG. ఆహా, అంత చదువుకున్నావా? మా పాప ఏదో MS పాస్ అయిందిలే. అంటే నాకన్నా ఒక అక్షరం తక్కువ అనమాట. నీ నాలెడ్జి అది. సరే, నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది? ఎంత లేదన్నా 4-5 కోట్ల పైన ఉంటుంది. అబ్బా, అంత ఉంటుంది. మా బంగారు కొడుకు ఏదో 10-12 కోట్లు ఉంటుందిలే. అంచేత ఏ విధంగా ఇచ్చావు కదా, వెళ్ళిపో. 1వ తారీఖు జీతం అడుగుతావుగా. ఎట్లా చూసుకున్నా కూడా నా కూతురు నీకంటే బెటర్ పొజిషన్లో ఉంది కాబట్టి కట్నం ఇవ్వడం కరెక్ట్ కాదు, కన్యాశుల్కమే కరెక్ట్. కోర్టులోనే కాదు, ఇంట్లో కూడా ఇలా అర్థం పర్థం లేకుండా వాదిస్తాడనమాట. ఫైనల్ గా మీరు ఏమంటారు? కన్యాశుల్కం ఇస్తే సుఖపడతావు, కట్నం తీసుకుంటే కష్టపడతావు. అదలా? ఇప్పుడు నువ్వు కన్యాశుల్కం ఇచ్చావనుకో, రెడ్ లైట్ చూసిన కల్లా ఎక్కడ ఆగిపోయావే, దగ్గరికి రా.
ఏంటిది? నేను మీ పాదదాసినండి. పెళ్ళానివి కదా, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులే. లేదండి, బోలెడంత కన్యాశుల్కం ఇచ్చి నన్ను చేసుకున్నారు. కాబట్టి మీకు అనుకూలంగా నడుచుకోవడం నా ధర్మం. అలాగా? అయితే నాకు అనుకూలంగా వచ్చి మంచం మీద కూర్చో. గుడ్. అలాగే అనుకూలంగా వెనక్కి పడుకో. హుసే తెంగరే, అనుకూలంగా పడుకోమంటే ఇలా పడుకోమని, అలా పడుకోమని కాదు. వెరీ గుడ్. ఏంటి ఇది కూడా చూసేద్దామనే? లైట్స్ ఆఫ్. ఏమండి? లేవండి. హాయ్ డార్లింగ్, నువ్వెప్పుడు లేచిపోయావు? చిచి, ఆ పాడు మాటలేంటండి? నా ఉద్దేశం అది కాదు, ఇద్దరం ఒకేసారి పడుకున్నాం కదా, నువ్వెప్పుడు లేచావని. కన్యాశుల్కం ఇచ్చి చేసుకున్నారు కదండి, అందుకే ఉదయమే లేచి తలస్నానం చేసి ఇల్లు తుడిచి కళ్ళాపు జల్లి ముగ్గు పెట్టి మీకు కాఫీ కలిపి తీసుకొచ్చాను. వెరీ గుడ్. త్వరగా స్నానం చేసి రండి, టిఫిన్ రెడీ చేస్తాను. నువ్వు కూడా తిను. భర్త తిన్నాక ఆ ఎంగిలి పళ్ళెంలో తినడం ఇల్లాలి లక్షణం అండి. భోజనానికి ఇంటికి వచ్చేయండి, బయట తిళ్ళేవి తినకండి. నువ్వు ఉండగా బయట ఎందుకు గుర్తుపడతాను. వస్తాను, బాయ్. ఏమండి? రౌడీ మామూలు. ఓ అదొకటి ఉంది కదా. పబ్లిక్. కళ్ళు మూసుకో, కనపడరు. సూపర్. పెళ్ళమంటే అలాగే ఉండాలి. టెంప్ట్ అవ్వకు, ఈ ఫెసిలిటీసు కన్యాశుల్కం ప్యాకేజీలోనివి. మరి కట్నం ప్యాకేజ్ ఏంటో? నువ్వు పగలంతా కష్టపడి ఇంటికొచ్చి తలుపు కొడతావు. గడ తీసిందనివి అలాగే తలుపు కూడా తీయొచ్చుగా. గడ తీసిన సౌండ్ విన్నప్పుడు తలుపు తోసుకుని రావచ్చుగా. అలాగే వచ్చాం. సర్లే, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. గ్లాసుకు 10 ఇస్తే తెస్తా. మొగుడికి మంచినీళ్ళు తీసుకురావడానికి 10 రూపాయల? బయట లీటర్ ఇస్తారు, మినరల్ వాటర్. నా రేట్ అది. ఇష్టమైతే తెప్పించుకో, లేకపోతే వెళ్ళి తాగు. ఆకలిస్తుంది. ఏముండవు? చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, చేపల పులుసు. ఏంటి ఎన్ని ఒకే రోజు వండిస్తావా? వండలేదు, వండమంటున్నా. అంటే నేను వండాలా? నువ్వేం చేస్తామ్మా? భోజనం చేస్తానమ్మా. మొగుడికి పెళ్ళం వండి పెట్టాలి. నేను వండి పెట్టాలంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1000 రూపాయలా? 1000 రూపాయలు పెడితే చౌదరిగడ్ మెస్ లో 4 రోజులు 2 పూట్ల భోంచేయచ్చు. ఓకే, అక్కడే తిని నాకు కూడా పార్సల్ తీసుకురా. అంటే నీకోసం కూడా నువ్వు వండుకోవా? 25 లక్షలు కట్నం తెచ్చిచ్చి వంట కూడా చేయాలా? వంటే కాదు, ఒంటి పని ఇంటి పని కూడా చేయాలి. ఇల్లాలుగా దీని బాధ్యత. తొక్కేం కాదు, నిన్ను నేను కొనుక్కున్నాను కాబట్టి అవన్నీ చేయాల్సిన బాధ్యత నీది. త్వరగా వంట చేయి, ఆకలేస్తోంది. పాలేవి? తాగేశాను. పాలు మురిపాలు షేర్ చేసుకోవాలి, ఒక్కడివే దొబ్బి తాగకూడదు. రేపు నుంచి కలుస్తావుదాలే. సర్లే, ఒట్టి మాటలేనా? శ్రమదానం చేసేదాన్నా ఉందా? నువ్వు ఈ రేంజ్ లో నన్ను ఎంకరేజ్ చేస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఏ సర్టిఫికేట్ కొట్టాను. ఏంటి డబ్బులు ఇవ్వకుండా మీరు చేస్తున్నావు? ఇది ఫ్యామిలీ లేడీ నోట్ నుంచి రావాల్సిన డైలాగ్ కాదే. కష్టపడి కట్నం ఇచ్చి సుఖం కూడా ఫ్రీగా ఇవ్వాలా? కాపురం చేయడానికి డబ్బులేంటే? పెళ్లి చేసుకోవడానికి నువ్వు కట్నం తీసుకోలా? 10,000 అక్కడ పెట్టి ప్రొసీడ్ అవ్వు. 10,000? శోభనం రోజు కాబట్టి రేపటి నుంచి అంతక్కర్లేదు. 5,000 ఇస్తే చాలు. ఇచ్చేలా తొక్కలో డిస్కౌంట్, అది మాత్రం తక్కువ ఏంటి? నెలకి 5 రోజులు వదిలేసిన 1,25,000 అవుతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే పొదుపుగా వాడుకో. ఈ వయసులో అంత అందాన్ని పక్కన పెట్టుకుని పొదుపు చేయడం కష్టమే అనుకో. అయితే 1,25,000కి. ఇదిగో, నువ్వు ప్రతిదానికి ఇలా రేటు పెట్టి బిల్లు వసూలు చేసావు అనుకో, నువ్వు ఇచ్చిన కట్నం 4-5 నెలల్లోనే లాగేసేలా ఉన్నావు. వద్దు, నీతో నాకు వర్కౌట్ అవుతుంది, కానీ విడాకులు ఇచ్చేయి, విడిపోదాం. నీకు విడాకులు ఇవ్వాలంటే నాకు 4 కోట్లు భరణం ఇవ్వాలి. 4 కోట్ల? భవిష్యత్తు మొత్తం భూతద్దంలో చూసావుగా, ఇప్పుడు చెప్పు నీ ఒపీనియన్. 1 పైసా కూడా కట్నం తీసుకోను, నేనే మీకు 5,000 ఇస్తాను. వచ్చి కాలికడేసి వెళ్ళిపోండి. మరీ అంతొద్దు గానీ ఓ 25 లక్షలు ఇవ్వు చాలు. చెప్పు, కట్నం ఇస్తావా తీసుకుంటావా? కరెంట్ తీగని పట్టుకుని చేస్తావా, రైలు కింద తలపెట్టి చేస్తావంటే ఏం చెప్పంటారు? లవ్ కోసం అంత భారీ బడ్జెట్ కేటాయించాలంటే కొంచెం ఆలోచించుకున్నామండి. కొంచెం కాదు, పూర్తిగా ఆలోచించుకో. కట్నం ఇచ్చే పనైతే క్యాష్ బాక్స్ తోరా, పుచ్చుకునే పనైతే స్వీట్ బాక్స్ తోరా. స్వీట్స్ ఎందుకు? ఇంటి పనికి వంట పనికి అల్లుడు దొరికాడని నేను మా అమ్మాయి ఒకరికొకరం తినిపించుకుంటాం.